ఇక్కడ కనిపిస్తున్నటువంటి భక్తులు వికారాబాద్ నుంచి వారు ఉదయం సమయంలోనే స్వామి సన్నిధికి వచ్చారు. మనం చూడొచ్చు కనిపిస్తున్న భక్తులు తాండూరు ప్రాంత వాసులు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి భక్తురాలు తాండూరు ప్రాంతవాసి. ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులతో స్వామి సన్నిధికి వస్తే స్వామి వారు కొన్ని కోరికలు అయితే తీర్చారని చెప్పి ఆమె యథార్థంగా చెప్తా ఉంది. ఆమెను ఒక మాటల్లో మనం ఈ తరం పలకరిస్తుంది. అమ్మని పేరు? నా పేరు భవాని. భవాని. ఏ ఊరమ్మా? మాది బషరాబాద్ అండి, వికారాబాద్ జిల్లా. ఊరు కూడా బషరాబాద్. ఎన్నిసార్లు వచ్చారమ్మా స్వామి దగ్గరికి? ఇప్పుడు సెకండ్ టైం వస్తుంది. రెండోసారి. మరి ఏమైనా కోరికలు వచ్చినాయండి? అయినాయి సార్. అల్లుడు సతాయిస్తుంటే అల్లుడు కూడా మంచిగా అయిపోయాడు. భూమి పనుల గురించి అడిగిన 2 భూముల పనులు అవుతున్నాయి. భూమి ఎంత? అది 2 ఎకరాలన్నర ఒకటి అవుతుంది, ఇంకోటి అయ్యింది. వాళ్ళు మాట్లాడానికి వెనక ముందు అవుతారు. మళ్ళీ దేవుని దర్శనం చేసుకుని పోదామని వచ్చిన. 5 కోరికలు కోరుకున్నా, 3 అయినాయి, ఇంకా 2 ఉన్నాయి. దేవుని దయ నుంచి ఒక భూమి పని అయితే 11,000 ఇస్తామని మా ఆయన మొక్కున్నాడు. నా పని అయితే ఆ దేవుని దయ ఏమిచ్చే చేస్తా, మళ్ళీ సతాయిస్తుందేమో దేవుడు అని దర్శనానికి వచ్చిన. ఖచ్చితంగా స్వామి నెరవేరుస్తారు, కోరికలన్నీ కూడా తీరుతాయి. లేదు, రావాలని వెనకెనకపోయి ఇప్పుడు వెళ్ళి వచ్చినాం. సంతోషం, నాకైతే బాగా అవుతున్నది, ఇంకా రావాలని అనుకుంటున్నాం. సంతోషం. 300 కిలోమీటర్ల నుంచి స్వామి సన్నిధికి, స్వామి దర్శనానికి మీరు వచ్చి ఉన్నారు. స్వామి కూడా మీ కోరికలను తీరుస్తారు. ఆ నమ్మకం మీకుందామా? ఉంది. ఓకే. శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధానంలో చూడొచ్చు. ఈరోజు బుధవారం 10వ తారీఖు, సమయం 9 గంటలు అవుతుంది.